నేను జోగులాంబ గద్వాల జిల్లా ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ని. అయితే ఈరోజు ఎస్సీల తరపున ఈ అలంపూర్లో తాలూకాలో జరిగినటువంటి దళితులపైన జరిగినటువంటి అన్యాయం విషయంలో ఈరోజు నేను మీడియా ముందు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ప్రధానంగా పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పేరు మీద మరి దళితులకు 10 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మరి బీఆర్ఎస్ నాయకులు కేవలం వచ్చిన పథకాలను వాళ్ళ యొక్క బంధువులకి కద్దార్ చొక్కలు వేసుకొని రాజకీయ నాయకులుగా చెలామణవుతున్న వారికి మరి వారి బంధుమిత్రులకు ఎమ్మెల్యే చుట్టూ ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చి మరి నిజమైన న్యాయం జరగకుండా దళితులను అన్యాయం చేసేటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి ఈరోజు నేను ఇది తెలియజేస్తున్నాను. అంతేకాదు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళితులకు ఎనలేని అన్యాయం జరిగింది. అదేంటంటే మరి అంతేకాకుండా దళిత బంధుని ఇంకా ఇప్పిస్తాం, చాలా పథకాలు మాకు ఉన్నాయి, దళిత బంధు పేరు మీద 10 లక్షల పైన మేము ఇప్పిస్తామని చెప్పేసి చాలామంది దళారులు మరి సామాన్యుల దగ్గర మరి కనీసం కూటికి లేని వారి దగ్గర లక్షల రూపాయలు వసూలు చేశారు. 2 లక్షలు 3 లక్షల వరకు కూడా వసూలు చేసి డబ్బులు తీసుకొని దళిత బంధు ఇప్పియకుండా మరి వారి యొక్క పొట్టను కొట్టారు. కాబట్టి ఈ యొక్క పరిస్థితిని మేము ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో మరి దళితుల్లో మరి డబ్బులు తీసుకొని మరి దళిత బంధు ఇప్పియకుండా ఉన్నారో అటువంటి దళారుల పైన మరి ఈరోజు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి మరి జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారు కానీ మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఈ దళితులకు వారికి న్యాయం జరిగే విధంగా బీఆర్ఎస్ దళారులను బీఆర్ఎస్ నాయకులను మరి బీఆర్ఎస్ యొక్క మరి ఎమ్మెల్యేలు ఆ రోజుల్లో ఉన్న వారి నుండి మరి డబ్బులు వసూలు చేసేటువంటి రుణాన్ని తిరిగి ఆ యొక్క అన్యాయం చేసినటువంటి దళితులకు తిరిగి ఇప్పించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం దళితుల ఉద్ధరణే ధ్యేయంగా దళిత బంధన ఒక పథకాన్ని తీసుకొచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీగా మొదటి నుంచి మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. గతంలో నియోజకవర్గానికి 100 యూనిట్లు ఇచ్చినప్పుడు కూడా నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది, కేవలం పొలిటికల్గా వాళ్ళ యొక్క పార్టీలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులకి వాళ్ళ బంధువులకే ఈ దళిత బంధు స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారని ఆ రోజు ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా 2023 ఎలక్షన్లకు ముందు ఎలక్షన్ల టైంలో ప్రతి నియోజకవర్గానికి 1500 యూనిట్లు ఇస్తామని సొల్లు మాటలు చెప్పి ప్రతి తన కార్యకర్తలకు ఆ పార్టీలోని క్రియాశీలకు ఉన్న ఎంపీటీస్లకేమి ఉప సర్పంచులకేమి సర్పంచుల వార్డు మెంబర్లకి మీరు అప్లికేషన్లు తీసుకోండి, ఎన్ని అప్లికేషన్లనే తీసుకోండి అని ఒక టార్గెట్ ఇచ్చింది. అంటే కేవలం ఓట్లు వేయించుకోవడానికి ఒక్కొక్క పర్సన్ 20 నుంచి 35 అప్లికేషన్లు నాడున్న ప్రభుత్వంలో సబ్మిట్ చేయడం. అంటే ఉత్త అప్లికేషన్లు తీసుకున్నారంటే కాదు, ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర 3 లక్షలకు కాంట్రాక్ట్ మాట్లాడుకొని ఒప్పందం చేసుకొని ₹1,00,000 అడ్వాన్స్గా తీసుకోవడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల పక్షాన ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వంలోని అధికారులకు మేము ఒకటే తెలియజేస్తున్నాం. ఎవరైతే ప్రజల సొమ్ము ప్రజలకు మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొని వాళ్ళ యొక్క డబ్బులు తిరిగి ఇవ్వకుండా వాళ్ళని హింసిస్తున్నారో అటువంటి బ్రోకర్ గాళ్ళని పై చర్య తీసుకొని చట్టరీత్యా వాళ్ళకు శిక్ష పడే విధంగా అధికారులు స్పందించాలని. ఎందుకంటే నోరు లేని దళిత బిడ్డలు ఇవ్వడమే తప్ప ప్రశ్నించడం చేత కాదు. కొంతమంది ప్రతి ఒక్కడు ఒక్కొక్కరి దగ్గర 1,00,000, 1,50,000, 2 లక్షలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తులపైన మీరు చట్టరీత్యా చర్య తీసుకోవాలని జిల్లా ఎస్పీ గారికి మరియు జిల్లా కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం.